భర్తని చంపిన ఆ యవనస్తుని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి లాభం? సుగంధ తైలము కంటే మంచి పేరు కోరదగినవి. ఇలాంటి ఆత్మీయమైనటువంటి విషయాలు ప్రస్తుత లేఖన భాగంలో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరి చార్లెస్ క్రిక్ చాలా చక్కగా అనువదించి అమెరికా దేశంలో ఉన్నటువంటి వారందరికీ వాక్యాన్ని చక్కగా బోధించాడు. కాబట్టే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తన మరణం తర్వాత ఒక ఉత్సవంను తీసుకొచ్చారు. వాటన్నిటిని చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ విషయాలు షేర్ చేసుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మీ అందరి కొరకు ఈ వీడియో. రైట్, చూస్తారు కదా, దేవుని యొక్క కృపలో వారందరూ కూడా ఒక ఉత్సవంగా, ఒక ఆనందంగా, ఒక సంతోషంగా వారందరూ కూడా అద్భుతంగా మరి చార్లెస్ క్రిక్ మరణం తర్వాత ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. చూడండి, ఒక వ్యక్తి మరణంలో నుండి ఒక ఉద్యమం ఎలా వచ్చిందో, ఒక వ్యక్తి మరణంలో నుండి ఒక ఆత్మీయత ఎలా వచ్చిందో, ఒక వ్యక్తి మరణం ద్వారా ఆ జీవితాలని, ఆ బ్రతుకుల్ని, ఆ మనుషుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తలపోసుకుంటూ ఎలా వారి జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకుంటున్నారు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఈ సమయంలో మనము కొన్ని విషయాలను క్లుప్తంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ సంఘటన, ఏంటి ఆ సందర్భం అనే విషయాన్ని కూడా నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. అవి మాట్లాడుకుంటూ ఉండగా దేవుని యొక్క కృప మరి మీ అందరితో కూడా మరి తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక దినాన లోతు యొక్క ఆస్తులన్నీ కూడా ఒక మహారాజు గారు తీసుకువెళ్తారు. ఆస్తులతో పాటు అక్కడున్న పనివారిని కూడా దాదాపుగా అందరినీ కూడా తీసుకుని వెళ్తారు. ఆ టైంలో మరి దేవుడి యొక్క కృపలో ఉన్నటువంటి అబ్రహాము తన సహోదరుడి యొక్క ఆస్తి నష్టం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి తను ఒక పరిణామాన్ని తీసుకొని వారందరి దగ్గరికి వెళ్ళి వారితో ఫైట్ చేసి తిరిగి ఆ సొదొమ రాజు యొక్క మరి ధనమును కూడా సమస్తం కూడా ఏమైతే మరి లోతు దగ్గర నుండి తను తీసుకొని వెళ్ళాడో వాటన్నిటిని కూడా తిరిగి మరలా తీసుకురావడానికి అబ్రహాం గారు వెళ్తారు. ఆ సందర్భాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి పరిచయం చేస్తున్నాను. ఈ సమయంలో దయచేసి మీరందరూ కూడా మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఆదికాండము 14వ అధ్యాయము వచనము 21లో ఇలాగున రాయబడింది. సొదొమ రాజుతోటి ఏమండి ఫైట్ చేసినటువంటి అబ్రహాము తిరిగి తన తమ్ముడి యొక్క ఆస్తులు తీసుకొస్తాడు. ఆ తరుణంలో మాట్లాడుతున్నటువంటి మాటను మనం మాట్లాడుతుంటే అప్పుడు సొదొమ రాజు అంటారు, ఓడిపోయిన తర్వాత సొదొమ రాజు అంటాడు, ఏమంటాడంటే సొదొమ రాజు మనుషులని నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకువెళ్ళమంటాడు. ఇది చాలా ఇంప్రెస్ చేస్తున్నటువంటి వాక్యం. ఇది చాలామంది ఈ రోజుల్లో మనుషుల్ని కాదు ఆస్తుల్ని అడిగేవాళ్ళు లేకపోలేదు, మనుషుల్ని కాదు ధనాన్ని అడిగేవాళ్ళు లేకపోలేదు. చాలామంది కూడా మనుషుల కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అబ్రహాము నుంచి మనం చూస్తే మనుషుల్ని ఏమయ్యా అబ్రహాము, మనుషులు నాకు ఇచ్చి ఈ డబ్బంతా తీసుకెళ్ళు అని అంటే అక్కడ మాట్లాడుతున్నట్టు పదాన్ని మనం చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు తెలుసా? సొదొమ రాజు అంటున్నాడు అన్నమాట. సొదొమ రాజు 21వ వచనం, మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతుడిగా చేస్తానని నీవు చెప్పుకున్నట్లు నేను ఈ సంగతిని చెబుతున్నాను. నేను ఇక్కడ రాస్తున్నా. అంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు డబ్బిస్తే, నువ్వు అంటే సొదొమ రాజు డబ్బు ఇవ్వబట్టే అబ్రహాము ధనవంతుడయ్యాడని చెప్పుకుంటావు కాబట్టి సో నేను అది కోరుకోవట్లేదని చెప్పేసి మనుషులు తీసుకువెళ్ళాడు. అంటే ఇక్కడ ఆ సందర్భం అలాంటి అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మనం ఒక రెఫరెన్స్ చూస్తే 9:25 లూకాసు వార్తలో చూస్తే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం? చూసారా, మనుషుల్ని సంపాదించుకోవాలి, మనుషుల్ని, ధనాన్ని కాదు, లేకుంటే వెండి బంగారాలు ఆస్తుపాస్తులు కాదు, కానీ మనుషుల్ని సంపాదించుకోవాలని చెప్పేసి ఈ లేఖన భాగం కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి గడిచినటువంటి 2000 సంవత్సరాల క్రితంలో మనం చేసినటువంటి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా కడగటానికి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు, మనల్ని సంపాదించుకోవడానికి. అందుకే ఆయన అంటాడు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో అలాంటి ఆశీర్వాదన దేవుడు మనకు
ఇచ్చాడు. సామెత గ్రంథం 22లో కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి ఒక మంచి మాటను గుర్తు చేసి నేను ముందుకు తీసుకువెళ్తాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా ఈ మాటను చదువుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి మన జీవితంలో చివరికి మన యొక్క ఆశ అని అంటే ఇది మనకు నేర్పిస్తూ ఉంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవని చెప్పారు. ఇలాంటి ఆశీర్వాదాలు మనం కావాలి, ఇలాంటివి మనం సంపాదించుకోవాలని చెప్పి సాగుకుని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చార్లెస్ క్రిక్ తన జీవితంలో అది నెరవేర్చబడింది. అలాగే వారి వైఫ్ కూడా తన భర్తను చంపినటువంటి వారిని క్షమాభిక్ష పెట్టేసింది, క్షమిస్తున్నానంటూ మాట్లాడింది. ఒకసారి మీ కొరకు సిలువలో మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అన్న విధముగా నా భర్తని చంపిన ఆ యవనస్తుని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. రైట్, చూస్తారు కదా. ఆమె కూడా మరి ఆయన మార్గంలోనే, అంటే తన భర్త ఏ ప్రేమనైతే ఏ దయనైతే చూయించాడో ప్రజలపైన, ఆ దయ ఆ కరుణ ఆ ప్రజలపైన చూపిస్తూ ఉంది. అందుకే మనకి రోమపత్రిక అలాగనే గలతీ పత్రిక మన ఏం తెలియజేస్తూ ఉంది అంటే చివరికి 66 పుస్తకాలు అన్నీ కూడా ప్రేమతో సమకూర్చబడ్డాయి, ప్రేమలో ఉన్నాయి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక మాటలోనే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మరి రాయబడిందని కూడా చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ సమయంలో స్నేహితులారా, సహోదరులారా, మరి మీరు కూడా ఇతరులను క్షమించి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండి మనుషులను సంపాదించుకోండి. మనుషులను సంపాదించాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటాయి, మనుషులతో పాటు అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము అలా అయినంత మాత్రం ధనవంతుడు కాలేదని కాదు, ధనవంతుడు కాకూడదని కూడా కాదు. కానీ వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అంటే మనుషులు చాలా ప్రాముఖ్యమైనటువంటి, మనుషులు సంపాదించుకోవడం చాలా మంచిది. కాబట్టి జీవము కలిగిన దేవుడు గమనించండి, 5,000 మందిని 4,000 మందికి భోజనాలు పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఉండటానికి, పడుకోవడానికి కానీ, చర్చి కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్కడ అవన్నీ చేయలే. కారణం ఏంటంటే ఆయన పని ఏంటంటే మనుషుల్ని సంపాదించే పనిలో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికిన జీవితం అంతా కూడా మనుషుల కొరకు పరిచయం చేశాడు. సో సేవకులారా, బోధకులారా, నాయకులారా, మనం కూడా అనేకులకి బోధ చేసి అనేకుల్ని కూడా హృదయాల్లోకి మనం వెళ్ళి అనేకుల్ని మనం సంపాదించుకోవాలని కూడా ఈ సమయంలో నేను కోరుకుంటాను. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా మనుషులు సంపాదించుకునే వ్యక్తులుగా, సేవకులుగా ఉందురుగాక. ఆయన దయ, ఆయన కృప మీ మీద ఉండుగాక. అలాగే ఇతరుల పట్ల మీ దయ, ఇతరుల పట్ల మీ ప్రేమ అందరికీ కూడా చూపించాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.